నవలా పఠనము. మధులత నవల లక్ష్మీ నాగేశ్వర్ రచయిత్రి. 1వ భాగం. ప్రేమ. స్థలం ఆంధ్రప్రదేశ్, విజయవాడ నగరం. అది PCIT ప్రాంగణం. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో, హైవేకు 1/2 కిలోమీటర్ లోపలకు పొలాల మధ్యన క్రిస్టియన్ మిషనరీ వారు విజయవాడ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్న పేరున ఇంజనీరింగ్ కాలేజీని పెట్టారు. చదువులలో, ల్యాబొరేటరీ సౌకర్యంలో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉన్నత శ్రేణులు ఈ కాలేజీని నడుపుతున్నారు. అందువల్ల విజయవాడ, గుంటూరు, ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి ఈ కాలేజీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కాలేజీలో హాస్టల్ వసతి కూడా ఉంది. చుట్టుప్రక్కల ఊళ్ళ నుండి విద్యార్థులు రావడానికి వీలుగా బస్సులు కూడా వేశారు. హైవే నుండి కాలేజీ వరకు నీడని ఇచ్చి పువ్వులు పూసే తంగేడు, కానుగ వంటి చెట్లను పెంచారు. మొత్తానికి ఆ బస్సులో ప్రయాణం చేస్తూ, తమతో ప్రయాణం చేసే ఆడపిల్లలను ఓరకంట చూస్తూ, జోక్స్ వేసుకుంటూ కాలేజీకి రావడం అంటే పిల్లలకు భలే హుషారు. అన్ని కాలేజీల్లో ఉన్నట్టుగానే ఈ కాలేజీలోనూ SC, ST, OBC కోటాలో విద్యార్థులు తక్కువ ఫీజులో చదువుకుంటూ ఉంటారు. కాలేజీ నడవడానికి కావలసిన డబ్బును తక్కువ మార్కులు వచ్చిన OC విద్యార్థుల నుండి డొనేషన్ల రూపంలో, ప్రభుత్వం నుండి సాయంగా కొంత యాజమాన్యం పొందుతూ ఉంటుంది. ఆ కాలేజీకి ఈవేళ చాలా ప్రత్యేకమైన రోజు. అది ఆగస్టు నెల. వర్షాలు బాగా ఒక వారం పాటు కురిసి ఆ రోజునే మధ్యాహ్నం నుండి ఎండ వచ్చింది. ఊరు బయట పొలాల్లో ఆ ఎండావానల సంగమం ఎంత బాగుందో. కాలేజీకి స్టూడెంట్స్ కూడా ఎప్పుడు 3 గంటలు అవుతుందా, ఎప్పుడు కాలేజీ ఆడిటోరియం చేరుకుంటామా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 3 గంటల నుండి ఒక ముఖ్యమైన వక్తృత్వ పోటీ ఆ కాలేజీలో జరగబోతోంది. అది కాలేజీ స్థాయి విద్యార్థులలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్. అయితే మామూలుగా డిబేటింగ్ కాంపిటీషన్ అంటే కాలేజీ పిల్లల్లో పెద్ద ఉత్సాహం కనబడదు. కానీ అది ఫైనల్స్ అవ్వడం, పైగా ఆ రోజు ఆ కాలేజీ గ్రూప్ లీడర్ నవీన్ కావడం, అతనంటేనే పిల్లలకు పెద్ద క్రేజ్ అవ్వడం, తన అందమైన విగ్రహంతో విస్మయపరిచే వాగ్దాటితో అవతల గ్రూప్ వారిని పోటీలో మట్టి కనిపించగల సమర్థుడు అతను ఉండగా గెలుపు మనదే అనే ధీమాతో కూడిన హుషారుతో ఆ కాలేజీ పిల్లలు ప్రోగ్రాం ఆరంభానికన్నా ముందే వచ్చి ఆడిటోరియం ముందు సీట్లో కూర్చున్నారు. అంతేకాదు, ఆ రోజు వక్తృత్వ పోటీ విషయం కూడా చాలా హాట్. అదేమిటంటే, విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో స్వతంత్రానంతరం ఏర్పాటు కాబడి SC, STలకు ఇవ్వబడుతున్న కోటా విధానం అంటే రిజర్వేషన్లు ఇప్పటికీ, అంటే ఇంచుమించు 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొనసాగించడం అవసరమా అనేది. ఈ విషయంలోని విశిష్టత ఎంత పదునుగా ఉంది అంటే, కాలేజీ స్టూడెంట్స్ అందరూ OC ఇంకా SC, ST స్టూడెంట్స్గా 2 గ్రూపులుగా విడిపోయారు. ఆ ప్రకారమే ఆడిటోరియంలో కూర్చున్నారు. రిజర్వేషన్ తరగతి వారు మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతటి వాగ్ధీరుడు అయిన నవీన్ వాళ్ళవాడే. పోటీ VCIT మధ్య మరొక కాలేజీ గ్రూప్ మధ్య జరుగుతోంది. VCIT కాలేజీ వారు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడాలి. సహజంగానే అవతల కాలేజీ వారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆడిటోరియం స్టేజ్ పైన మైకులో 2 పక్షాల వారు మాట్లాడతారు. క్రింది మొదటి వరుసలో కుర్చీలలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్, కొందరు లెక్చరర్లు, ముందే ఎంపిక కాబడిన జడ్జీలు కూర్చుని ఉన్నారు. హాల్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద గల సీట్లలో అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత కొన్ని బెంచీలు వదిలిపెట్టి మగపిల్లలు కూర్చున్నారు. అన్నిటికన్నా ముందు ఉన్న బెంచీ ఖాళీగా ఉంది. ఇంతలో పోటీ మొదలు కావడం, ఆ ప్రోగ్రాంకు సంధానకర్తగా ఉన్న ఒక లెక్చరర్ ఆ వేళ పోటీలోని విషయాలను విశదీకరించడం జరుగుతోంది. ఇంతలో ఒక అందమైన దేవకన్య లాంటి అమ్మాయి తన స్నేహితురాళ్ళు చేసే కలకల ధ్వానాల మధ్య
హాలులోనికి ప్రవేశించి ఏమాత్రం జంకు లేకుండా ఖాళీగా ఉన్న ముందు వరుసలో స్నేహితులతో సహా కూర్చుంది. ఉరుమి శాంతించినట్లుగా ఉన్న ఆ శబ్దానికి ఆ హాల్లోని వారంతా వారి వైపు చూశారు. ఆమె మాత్రం చాలా గంభీరంగా తన ముందున్న బెంచి మీద ముంచేతులు మోపి మడిచిపెట్టిన అరచేతుల్లో ముఖాన్ని ఆనించి స్టేజి మీద జరుగుతున్న దాన్ని తన ధ్యాసనంతా నిమగ్నం చేసి వింటోంది. ఆమె మధులత ఆ కాలేజీలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. విజయవాడలోని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ యొక్క ఏకైక కుమార్తె. అందం, మధురమైన గాత్రం ఆమె సొంతం. పోటీ నిర్వాహకులు విషయ వివరణ చేసి ఇప్పుడు పాల్గొనబోయే కాలేజీ విద్యార్థుల పరిచయం పూర్తి చేసిన తర్వాత పిల్లలు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యర్థి కాలేజీకి చెందిన పిల్లవాడు ఆ గ్రూప్ వారు రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. స్టేజి పైకి వచ్చి ఇలా చెప్పాడు: మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా దేశంలో కొన్ని కులాలకు, జాతులకు చెందిన వారికి అణగారిన వర్గాలుగా భావించి వారిని తక్కిన వారి స్థాయికి వృద్ధిలోనికి తీసుకురావడం కోసం వారికి విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగాలలోనూ కొంత శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో ప్రమోషన్లో కూడా ఈ కేటాయింపు ఇవ్వబడింది. ఇది తదితర ఓబీసీ కులాల వారికి ఇచ్చిన రిజర్వేషన్తో కలిపి ఇంచుమించు 48% విద్యా సంస్థల్లో సీట్లు ప్రభుత్వ ఉద్యోగాలలో కేటాయింపు చేయడం జరిగింది. ఇది ఉన్నత కులాల విద్యార్థులకు జరుగుతున్న గొప్ప అన్యాయం. వారిలో ఉన్నటువంటి తెలివితేటలు, ప్రతిభ, విశేషాలకు సరి అయిన ఆదరణ లభించక వారు చాలా నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. అందువల్ల సంఘం మొత్తం ఉన్నత కులాల వారు, రిజర్వేషన్ పొందుతున్న నిమ్న కులాల వారిగా 2 వర్గాలుగా విడిపోయింది. ఇది దేశ సమగ్రతకు తీరని నష్టాన్ని కలుగు చేస్తోంది. అందువల్ల ఎస్సీ, ఎస్టీ వర్గం వారికి ఇచ్చే ఈ రిజర్వేషన్ సౌకర్యం మొదట్లో కేవలం 5 సంవత్సరాల మాత్రమే ఉన్నదానిని ఇన్ని సంవత్సరాలుగా కొనసాగించినందున తక్షణమే నిలిపివేయాలని, తద్వారా ఉన్నత కులాల వారికి విద్యా ఉద్యోగ అవకాశాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆ గ్రూప్లో ఉన్న మిగతా పిల్లలు కూడా ఇంచుమించు పై విధంగానే మాట్లాడారు. ఆ వక్తృత్వ పోటీ ఎలా జరిగింది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చాయి తర్వాత భాగంలో చూద్దాం.